మెదక్ జిల్లాలో విద్యా వైద్యంపై ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యుడికి అవసరమైనవి విద్య, వైద్యమని ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తూ నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సంకల్పం తమదన్నారు. మెదక్లో మెడికల్ కాలేజ్ త్వరలోనే ప్రారంభం కానుందని, అదేవిధంగా మరో డయాలిసిస్ సెంటర్ సైతం రానుందని తెలిపారు. హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత ఆర్ఎల్బి, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషను, హెల్త్. ఎందుకంటే సామాన్యునికి సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదు, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. మన పిల్లలకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్, అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేయాలి. అదే రకంగా కొత్తగా ఈ మండలి ఏర్పాటైనాయి. ఈ కొత్తగా మండలి ఏర్పాటైన మండలాల్లో పిఎస్సీలు మంజూరు చేయాలి. 2వ అంశం. అప్గ్రేడేషన్ అనేది 3వ అంశము. తర్వాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో, నర్సాపూరే కానీ మెదకే కానీ ఇక్కడ బెడ్ల సంఖ్య పెంచాలని చెప్పేసి, తర్వాత మన హైవే ఇది ఢిల్లీ హైదరాబాద్ హైవేలో తూప్రాని కానీ ఆ హైవే పైన ఒక ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.